Gospel of Matthew, Mark, Luke and John that talk about Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు. He understood about the holiness of God. సువార్తలు చదవడం ద్వారా యేసు ప్రభు పరిశుద్ధతను అర్థం చేసుకున్నాడు. He understood about the miraculous power lies in Jesus. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న మహత్యాలు చేసే, అద్భుతాలు చేసే ఆ లక్షణాన్ని గుర్తించాడు. He understood about the fact of crucifixion. ఏ నేరము లేని యేసు ప్రభు ఎందుకు శిలువ మీద మరణించాల్సి వచ్చింది? ఆఖరికి పొంతియస్ పైలట్ కూడా ఈయనలో నాకు ఏ దోషము కనబడట్లేదు, ఐ క్యాన్ సీ ఎనీ అఫెన్స్ ఇన్ హిమ్, నో క్రైమ్ ఇన్ హిమ్. ఆయనలో ఏ నేరము లేదు, ఏ దోషము లేదని ఒప్పుకొని కూడా ఎందుకు సిలువ వేశారు? దర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. అర్థం చేసుకున్నాడు. అండ్ ఫైనలీ సంథింగ్ వెరీ రిమార్కబుల్, హీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్. వాట్ ఎ పవర్ ఆఫ్ రిజరక్షన్! మానవ చరిత్రలో పునరుత్థానం అనేది ఒక అపూర్వమైన ఘట్టం. అది నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. యేసు ప్రభు మొట్టమొదటిగా మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ సుందరమైన దృశ్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఈయన తప్ప ఇంకెవరుంటారు చరిత్రలో? దేవుడు. He believed that Jesus Christ is the Lord of all and he accepted Jesus as his loving savior. Not only knowing Christ by reading the Bible, he came closer to God by accepting that Jesus is his savior and he is the only one who can cleanse him and wash him from his sins. పాపముల నుండి, అపరాధముల నుండి తను తాను పరిశుద్ధపరచగలిగే యేసయ్య రక్తములో ఉన్న శక్తిని గుర్తించాడు. గంతులు వేసుకుంటూ వచ్చాడట. సార్ థ్యాంక్స్ అండి, నా జీవితాన్ని నిలబెట్టారు సార్, మీరు నా జీవితాన్ని నిలబెట్టారు, నా జీవితాన్ని బాగు చేశారండి. దేవుని చిరునామా నాకు దొరికింది, ఆయన ఔన్నత్యం నాకు తెలిసి, ఆయన ప్రేమతత్వాన్ని తెలుసుకున్నాను, ఆయన గొప్పతనం అర్థం చేసుకున్నాను. ఈ భూమి మీద జీవించినంతకాలం యేసుప్రభు బిడ్డగా జీవిస్తానని అన్నాడు. గుడ్ టు నో మై బ్రదర్. చాలా సంతోషం నువ్వు అలా తెలుసుకున్నందుకు అని. రాధాకృష్ణ గారు లోపలికి వెళ్తుంటే ఈయన, సార్ ఇంకొక చిన్న సందేహం అండి అన్నాడు. ఇంకేంటే సందేహం అన్నాడు. బైబిల్లో ఉన్న దేవుని గురించి, ఆయన సత్యదేవుడు, నిజదేవుడు, రక్షకుడని మీకు ముందే తెలిసాను అన్నాడు. అఫ్ కోర్స్ ఐ నో. మరి అలా తెలిసినప్పుడు నాకు ముందే ఇవ్వచ్చు కదండి బైబిల్. ఏవేవో పుస్తకాలు ఇచ్చారు నాకు, రకరకాల పుస్తకాలు వెళ్ళి చదవమన్నారు, ముందే ఇవ్వచ్చు కదంటే ఆయన అన్నాడు, జాగ్రత్త వినండి, రాధాకృష్ణన్ చెప్పారనో లేదా జాన్ వెస్లీ చెప్పాడనో లేదా మరొకరి సేవకులు చెప్పారనో తెలుసుకోవడం ఉత్తమమే, కానీ అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నావు చూసావా? సత్యం ఏంటనేది నువ్వు పరిశీలన చేసి తెలుసుకున్నావు చూసావా? ఇది నీ జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బై నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ బట్ కమింగ్ టు క్రైస్ట్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. లోకంలో పరిస్థితులు గమనించావు, అయితే